ఒకే ఒక వ్యక్తిని చంపినందుకు గాడ్సేని అంతకుడన్నారు, ఉన్మాదిగా చిత్రీకరించారు, తీవ్రవాదిగా ముద్ర వేశారు. మరి నెహ్రూ గాంధీ ఇద్దరు కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా దేశానికి స్వాతంత్రం రాకముందు అయినా వచ్చిన తర్వాత అయినా మరీ ముఖ్యంగా దేశ విభజన సమయంలో దాదాపుగా 44 లక్షల మంది హిందువుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన నెహ్రూని గాంధీని ఏమనాలి? ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల్ని సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, వీర సావర్కర్ గారు లాంటి మహనీయులకి గుర్తింపు రాకుండా చేసిన గాంధీ జాతిపిత అయ్యాడు. నెహ్రూ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ అయితే దాదాపు 1600 మంది సిక్కులను ఉచ్చకొత్త కోసింది. అలాంటి ఇందిరాగాంధీ దేవత అయింది. ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ అయితే దాదాపుగా 6000 మంది తమిళుల ప్రాణాలు పోవడానికి కారణమైన రాజీవ్ గాంధీ దేవుడయ్యాడు. అలాగే 174 మంది భారతీయుల ప్రాణాలు తీసిన కసబ్ లాంటి అంతర్జాతీయ తీవ్రవాది కూడా మంచి వ్యక్తి అయ్యారు. కాదు వీళ్ళందరినీ దేవుళ్లాగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడే దేశ ప్రజలందరికీ నిజాలు తెలుస్తున్నాయి. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళకి దేవుళ్ళు అయితే నాకు మాత్రం దేశం కోసం, ధర్మం కోసం ఒకే ఒక్క హత్య చేసిన గాడ్సే దేవుడితో సమానం.